లోడ్ అయిపోయింది. ఈ గ్యాడ్జెట్ ను మేహుల్కి ఇస్తాను. దీంతో అతను ఇప్పుడు సీక్రెట్ ల్యాబ్ ని దూరం నుంచే యాక్సెస్ చేస్తాడు. అరే ఇదేం జరుగుతోంది? లైట్స్ పోయాయేంటి? లాజికల్ ఆర్మీ, మీరు సింబల్స్ చూసి చెప్పగలుగుతారా బుల్బులే సైంటిస్ట్ ఏ సింబల్ నొక్కాలి అని? ఎస్, ఈ సింబలే ఎలక్ట్రీషియన్ ది. లైట్ పోయింది. ఆబ్వియస్ కదా ఎలక్ట్రీషియన్ ని ఫోన్ చేసి పిలవడం. మేహుల్, ఇదిగో ఇక్కడున్నాయి నీ కొత్త గ్యాడ్జెట్స్. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే ఎక్కడైనా ఈ కళ్ళద్దాలతో నా సీక్రెట్ ల్యాబ్ ని యాక్సెస్ చేయవచ్చు. నా మతి మరుపు అలవాటు వల్ల నేను అనుకున్నాను నీకు తొందరగా చెప్పేయాలి అని. అరే ఏమైంది? ఈ ఎలక్ట్రీషియన్ ఇంతవరకు కూడా రాలేదు. అటు మేహుల్ కి ఒక కాల్ వస్తుంది. ఇంకా తెలుస్తుంది ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగిందని. మేహుల్ వెంటనే తన కారుతో అక్కడికి చేరుకుంటాడు. డిటెక్టివ్, నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను. నేను లాకర్లో గోల్డ్ బిస్కెట్స్ పెడుతూ ఉన్నాను. డోర్ బెల్ మోగింది. నేను లాకర్ని లాక్ చేసా. ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళా, కానీ అక్కడ ఎవరూ లేరు. సరే నేను తిరిగి వచ్చి హాల్లో కూర్చున్నా. హఠాత్తుగా డోర్ అదే తెరుచుకుంది. ఇంకా ఎప్పుడైతే నేను లాకర్ చూశానో మొత్తం వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి. లాజికల్ ఆర్మీ, మీరు అర్థం చేసుకున్నారా దొంగ ఏ రకంగా దొంగతనం చేశాడని? సీసీటీవీ చూడండి, ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి, కానీ ఎవరూ కనిపించడం లేదు. ఇలా అసలు ఎలా సాధ్యమవుతుంది? అంటే దొంగ ఇన్విజిబుల్ గ్యాడ్జెట్ ఉపయోగించాడు. అది కేవలం బుల్బులే సైంటిస్ట్ ల్యాబ్ లోనే ఉండాలి, లేదా ఎవరైనా దాన్ని కాపీ చేశారా? కానీ పాసిబుల్ కాదే. నేను వెంటనే సైంటిస్ట్ ల్యాబ్ కి వెళ్ళాలి. సైంటిస్ట్ తన ల్యాబ్ వరకు చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించాడు. మరి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుందని? బాగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఈ దారి వెళ్తుంది ఈ రకంగా. మేహుల్ ఆ దారి తీసుకుని సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటాడు. సైంటిస్ట్ ఇక్కడ ఇంత చీకటిగా ఎందుకుంది? అరే మేహుల్, ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోయింది. నేను ఎలక్ట్రీషియన్ని పిలిచాను, ఇప్పటిదాకా రాలేదు. సైంటిస్ట్ నువ్వున్నావే, నేను సరిచేస్తానుండు. ఇదిగో ఫిక్స్ అయిపోయింది. సైంటిస్ట్, ఒక కేసు వచ్చింది. ఒక ఇన్విజిబుల్ దొంగ దొంగతనం చేశాడు. ఆ గ్యాడ్జెట్ కేవలం నీ దగ్గరే ఉండాలి. చెక్ చేయండి అది సరిగ్గా ఉందా లేదా అని. ఇద్దరు చెక్ చేస్తారు, కానీ ఆ గ్యాడ్జెట్ అక్కడే పెట్టి ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరో కాపీ చేశారు. చాలా డేంజరస్ ఇది. కానీ ఇది అసంభవం. ఈ గ్యాడ్జెట్ కోసం ఏదైతే స్టోన్ పౌడర్ వాడతామో అది ఈ భూమి మీద కేవలం నా దగ్గరే ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు మేహుల్కి ఆలియా నుంచి కాల్ వస్తుంది. సార్, బ్యాంక్ లో ఏదో అవుతోంది. బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది అనుకుంటాను సార్. మీ ఇద్దరు బయట ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నా. అలా చెప్పి మేహుల్ వెంటనే బ్యాంక్ దగ్గరికి చేరుకుంటాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఆలియాకి ఇలా ఎందుకు అనిపించింది? ఆలియా ఇంకా జోయా చూశారు. ఎప్పుడైతే 5 మంది స్త్రీలు బ్యాంక్ లోకి వెళ్తున్నారో 3 ఆడవాళ్లు బుర్కా ధరించారు. ఇంకా కాళ్లకైతే పురుషుల షూని ధరించారు. ఇంకా వాళ్ళ జీన్స్ కూడా కనిపిస్తోంది. అంటే బుర్కా వెనకాల ఉన్నది స్త్రీలు కాదు, పురుషులు. ఆలియా ఇంకా జోయా కూడా ఆ దొంగల వెనకాలే బ్యాంకు లోపలికి వెళతారు. కానీ అప్పటికే బ్యాంకులో దొంగతనం జరిగిపోయింది. మేహుల్ సార్, ఏమి టైమింగ్ మీది! టీనా లోహా ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. ఇదేంటి, దొంగలు జోయా మీద డిజిటల్ బాంబ్ పెట్టారు. మనం దీని యొక్క సరైన 3 డిజిట్ కోడ్ ఎంటర్ చేయాలి, లేదంటే బ్లాస్ట్ అవుతుంది. లాజికల్ ఆర్మీ, బాంబు చూసి చెప్పగలుగుతారా దీని యొక్క కోడ్ ఏమై ఉంటుందని? చూడండి, త్వరగా మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. పెంటగాన్ 5 అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ యొక్క కౌంట్. సర్కిల్ 0, ట్రయాంగిల్ 3, స్క్వేర్ 4. అయితే కోడ్ అవుతుంది 034. బాంబ్ అయితే డిఫ్యూజ్ అయిపోయింది. కానీ మీరు దొంగల్ని ఎందుకు ఆపలేకపోయారు? మేమిద్దరం ఎప్పుడైతే దొంగల్ని చూసామో వాళ్ళ వెంటనే వచ్చేసాం. కానీ ఒక విషయం అర్థం కాలేదు, ఇంత తొందరగా దొంగతనం ఎలా జరిగింది? సైంటిస్ట్ బుల్బులే యొక్క స్పీడీ గ్యాడ్జెట్ వల్లనేమో ఎవరో గ్యాడ్జెట్స్ ని దొంగతనం చేస్తున్నారు.
మనం వెంటనే ల్యాబ్కి వెళ్ళి చూడాలి. అందరూ సరైన దారి తీసుకుంటారు. ఇంకా సైంటిస్ట్ ల్యాబ్కి చేరుకుంటారు. సైంటిస్ట్, మీ స్పీడీ గ్యాడ్జెట్ ఎక్కడ? మేహుల్ ల్యాబ్ లోనే ఉంది. అందరూ కలిసి గ్యాడ్జెట్ ని చెక్ చేస్తారు. కానీ గ్యాడ్జెట్ వాటి స్థానంలోనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? గ్యాడ్జెట్స్ యూజ్ చేయబడుతున్నాయి కానీ దొంగతనం జరగడం లేదు. మేహుల్ వెంటనే సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తాడు. ల్యాబ్ యొక్క సీసీటీవీ ఫుటేజెస్ తో మేహుల్ కి అర్థమవుతుంది సైంటిస్ట్ ఒక కొత్త గ్యాడ్జెట్ తయారు చేశాడు. సైంటిస్ట్, ఈ కొత్త గ్యాడ్జెట్ ఏంటి? అది నేను నీ కోసం ఎటువంటి గ్లాస్ చేశానంటే దానివల్ల నువ్వు ఎక్కడున్నా సరే నా సీక్రెట్ ల్యాబ్ లో నుంచి నీకు కావలసిన గ్యాడ్జెట్స్ తీసుకొని క్రిమినల్స్ ని పట్టుకోగలవు. ఓ, ఆ సీక్రెట్ గ్లాసెస్ వాళ్ళకి దొరికాయి. అందుకే వాళ్ళు దొంగతనం చేసి ఆ గ్యాడ్జెట్స్ తోటి చేయగలుగుతున్నారన్నమాట. కానీ మేహుల్, దాన్ని నేను నీకే ఇచ్చా కదా. లేదు సైంటిస్ట్, నువ్వు పొరపాటున దొంగలకి ఇచ్చావు అది. దీనికి ఏదైనా యాంటీడోట్ ఉందా దాంతో గ్యాడ్జెట్ ని డిఫ్యూజ్ చేయడానికి? లేదు, తయారు చేయాల్సి ఉంది. ఇంకా గ్లాస్ తో సీక్రెట్ ల్యాబ్ ని యాక్సెస్ చేయడానికి మిర్రర్ అవసరం ఉంటుంది. లేదంటే సీక్రెట్ ల్యాబ్ ఓపెన్ అవ్వదు. ఓ, అంటే అతను మిర్రర్ సహాయంతో ల్యాబ్ ని ఉపయోగిస్తున్నాడు. దొంగతనం జరిగిన ప్రతి చోట మిర్రర్ ఉంది. దాంతో అవసరానికి తగినట్టు గ్యాడ్జెట్స్ వాడుతున్నాడు. ఇంకా వాటిని ఉపయోగించి వాటిని అక్కడ పెడుతున్నాడు. సైంటిస్ట్, ఇప్పుడు మీరు దృష్టి పెట్టాల్సింది నువ్వు ల్యాబ్ యొక్క డోర్ ని వాళ్ళ కోసం ఎలా క్లోజ్ చేయాలి అని. అది ఆలోచించు. అంతలో మేహుల్ కి ట్రాఫిక్ వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. మేహుల్, సిటీలో డైమండ్ హబ్ లో దొంగతనం జరగబోతోంది. నేను కొంతమంది మాటలు విన్నాను. నేను ఏదైనా చేసేంతలో వాళ్ళు గాల్లో ఎగురుతూ వెళ్ళిపోయారు. ఆలియా, జోయా, మీరిద్దరు సైంటిస్ట్ కి సహాయం చేయండి యాంటీడోట్ తయారు చేయడానికి. నేను సిటీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ఇంకొక దొంగతనం జరగబోతోంది. మేహుల్ సిటీకి బయలుదేరతాడు. ఇంకా తనతో పాటు ఆదిని కూడా తీసుకుని వెళ్తాడు. అటువైపు సైంటిస్ట్ యాంటీడోట్ తయారు చేయడంలో నిమగ్నమవుతాడు. అప్పుడు అతను జోయాని కొద్దిగా రెడ్ కెమికల్ తెమ్మని చెబుతాడు. కానీ జోయా స్లిప్ అవుతుంది. ఇక మొత్తం కెమికల్ దానిలో పడిపోతుంది. అరే, ఏం చేసావు నువ్వు? యాంటీడోట్ బదులు మరేదో తయారయ్యేలా ఉంది. 19-20కి ఉన్న తేడా ఏ సైంటిస్ట్, ఏమీ అవదులే. సైంటిస్ట్ యొక్క యాంటీడోట్ తయారవుతుంది. ఆలియా ఇంకా జోయా యాంటీడోట్ తీసుకుని మేహుల్ వైపు బయలుదేరతారు. మరొక వైపు మేహుల్ ఇంకా ఆది డైమండ్ హబ్ చేరుకుంటారు. అక్కడ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. లాజికల్ అమ్మే మీరు మూడింటిని చూసి చెప్పగలుగుతారా ఏ ఇంట్లో దొంగతనం జరగబోతోంది అని? ఆలోచించండి. ఇంకా మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. మేహుల్ 3 బిల్డింగ్స్ ని చూసి అర్థం చేసుకుంటాడు దొంగతనం 3వ ఇంట్లో జరుగుతుందని. ఎందుకంటే మొదటిదైతే రెంట్ కోసం ఉంది, 2వ దాంట్లో పని జరుగుతోంది, ఇక 3వ దాంట్లో వచ్చే సమయం వెళ్లే సమయం రాసిపెట్టి ఉంది. అంటే ఈ బిల్డింగ్ లో మనుషులు నివసిస్తున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతోంది. మేహుల్ వేగంగా బిల్డింగ్ లోపలికి వెళతాడు. కానీ దొంగ అప్పటికే అక్కడ దొంగతనం చేసేశాడు. మేహుల్కి గుణపాఠం నేర్పడానికి ఒక దొంగ అక్కడే ఉంటాడు. వచ్చావా నువ్వు మేహుల్? నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు నన్ను ఆపలేవు. మేహుల్ ఎప్పుడైతే అతని వైపు వెళుతూ ఉంటాడో ఆ దొంగ గ్లాస్ సహాయంతో సీక్రెట్ ల్యాబ్ ఉపయోగిస్తున్నాడు. కానీ ఆలి అప్పటికే వచ్చేస్తుంది. ఇంకా ఆమె యాంటీడోట్ బాటిల్ ని దొంగ వైపు విసురుతుంది. యాంటీడోట్ బాటిల్ నుంచి వేగంగా గ్యాస్ వ్యాపిస్తుంది. దాంతో అన్ని వైపులా మేఘాలు కమ్ముకుంటాయి. కానీ గ్యాడ్జెట్ కి ఏమీ అవ్వదు. మీరు మేఘాలే కాదు, పకోడీని కూడా తీసుకొస్తారు. 19-20 తేడాతో యాంటీడోట్ చేయాల్సింది ఇది క్లౌడ్ అయిపోయింది. సైంటిస్ట్ బుల్బులేకు యాంటీడోట్ ఫార్ములానే గుర్తులేదు. ఇప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి దొంగల్ని పట్టుకోవాలి. మేహుల్ తన పాకెట్ నుంచి ఒక నెయిల్ తీస్తాడు. ఇంకా మిర్రర్ మీద విసురుతాడు. మిర్రర్ పగిలిపోతుంది. దొంగ గ్యాడ్జెట్ ని తీసుకోలేకపోతాడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? కానీ మబ్బులు ఎంతగా పట్టాయంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దొంగ అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత రోజు న్యూస్ పేపర్ లో న్యూస్ వస్తుంది. సిటీ మాల్ లో ఒక మ్యూజియం లో యాంటిక్ మూర్తి డిస్ప్లే ఉంది. ఈ న్యూస్ చూసి దొంగలు మ్యూజియం లో దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇంకా వాళ్ళు మ్యూజియం లో చేరుకున్నారు. వాళ్ళని అక్కడ మేహుల్ టీం చుట్టుముట్టారు. ఇప్పుడు మీరు ఎలా తప్పించుకొని వెళ్తారు? దొంగలు చుట్టూ చూస్తారు. అక్కడ ఒక్క మిర్రర్ కూడా లేదు. ఇక మిర్రర్ లేకుండా సీక్రెట్ ల్యాబ్ ఓపెనే అవ్వదు. చాలా అయింది, ఇక మీ ఆటలో కట్టిస్తాను. కానీ దొంగలు గట్టిగా నవ్వుతుంటారు. నీకేమనిపిస్తుంది? నువ్వే స్మార్ట్ అనే? నువ్వు మొత్తం మిర్రర్స్ తీసేసావు, కానీ ఒక్కటి తప్ప. లాజికల్ ఆర్మీ, అసలు దొంగ ఏ మిర్రర్ గురించి మాట్లాడుతున్నాడు? ఏంటి మీరు దృష్టి సారించారా? బాగా ఆలోచించండి. అప్పుడు ఆ దొంగ స్టాట్యూను ఉపయోగించుకొని సీక్రెట్ ల్యాబ్ లో యాక్సెస్ చేసి గ్యాడ్జెట్స్ ని తీస్తాడు. 2 టీంలకి ఫైటింగ్ జరుగుతుంది. గ్యాడ్జెట్స్ కారణంగా దొంగల టీం మేహుల్ టీం ని ఓడించగలుగుతున్నారు. అయినా దొంగల్ని బాగానే ఎదుర్కొంటున్నారు.
ఒక దొంగ మేహుల్ని లేజర్ బీమ్ తో గాయపరుస్తాడు. ఇక ఆలియా వైపు రాబోతుండగా అప్పుడు ఆలియా జంప్ చేసి ఒక్క కిక్ ఇస్తుంది. దాంతో లేజర్ స్టాచ్యూకి తగులుతుంది. ఇక స్టాచ్యూ పగిలిపోతుంది. ఇంకా మిర్రర్ కూడా పగిలిపోతుంది. దాంతో దొంగ ల్యాబ్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాడు. దొంగలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేహుల్ ఆలియా కాదు. దొంగలు ఒక్కొక్కరిగా పట్టుకుని గట్టిగా వాయిస్తారు, జైల్లో వేస్తారు. మేహుల్ ఇంకా టీం మళ్ళీ సిటీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడతారు.